నమస్తే, వెల్కమ్ టు సిటీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లి సీఎం నివాసానికి నసరాపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులను ఆదుకుంటామని హామీ. ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సీట్లు కేటాయించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 1వ నెంబర్ సీటు కేటాయింపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 39వ నెంబర్ సీటు కేటాయింపు. పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామన్న మంత్రి నారా లోకేష్. దేశంలో ఏపీ నెంబర్ 1 కావాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. ఉండవల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన నసరాపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కారులో వెళ్తున్న సీఎం బాధితులను చూసి కాన్వాయ్ ఆపి వారితో కాసేపు మాట్లాడారు. సుమారు 10 నిమిషాల పాటు రోడ్డుపైనే నిలబడి వారి బాధలు ఓపిగ్గా విన్నారు. చిట్ ఫండ్ సంస్థ యజమాని 250 కోట్లకు పైగా శటకోపం పెట్టారని, వారు ఆదుకోవాలని బాధితులు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు. సుమారు 600 కుటుంబాలు రోడ్డును పడ్డాయని సీఎం వద్దకు వచ్చి వారు గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నమ్మాను సార్. 30 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు సార్. 30 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, అలాగా కంటిన్యూ అయింది సార్. మనుషులు కూడా నమ్మేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. లేకుండా ఎట్లా ఉన్నారు సార్? మేము అది నాకు ఇప్పుడు కదా అనుభవం. ఎప్పటి నుంచో బ్యాంక్ ఉంది, ఆడిట్ ని చేశాడు. అగ్రి గోల్డ్ చేస్తున్నారు. ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్తో తప్పులు చేస్తాను జీవితాలు. అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది వాడు ఏమైంది, మోసం చేసాడు. పోలీసులు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతుంది సార్. రాజభోగాల్లో ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి మీకు సందేహం ఎక్కడ ఒక వారం ఉన్నాడు. పేరేంటి? ఆయన పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. ఇంట్లో ఉన్నా షెల్టర్ లో ఉండి అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ అంతా డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఇటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకు వచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అప్పటికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని దాటేయడం. డబ్బులు ఎక్కడికి పోలేదు, మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు ఉన్నాయండి బాధితులు. నన్ను మోసం చేసి తెచ్చలేదు సార్ డబ్బు. నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు. నేను 5 ఏళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాను. అయితే మరి ఎట్లా నమ్మే అంటే సార్ చీటీ పాటేసిన డబ్బులు కమ్మించాడు. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడంటే కూతురు, అల్లుడు, కొడుకు వచ్చేసి దుర్బుద్ధి పెట్టుకున్నానండి. మనసులో దుర్బుద్ధి పెట్టుకున్నాను. మోసం చేయాలనుకున్నారు సార్. 50 కోట్లు పెట్టడం ఇల్లు కట్టారు సార్ వాడు. ధైర్యంగా ఉండి చేయాలని చేస్తాం. ధైర్యంగా
రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. సార్ వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి సార్. మీరు కొంచెం దాటేసి మా అందరినీ దారిలో పెట్టాలి సార్. ఎవ్రీ ఫైల్ ఎక్కడున్నా సెర్చ్ చేసి పట్టుకోవాలి సార్ మీ పిల్లల కోసం అని. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యేలకు సీటు కేటాయించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభలో సీట్లు కేటాయింపులపై ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 1వ నెంబర్ సీటు కేటాయించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 39వ నెంబర్ సీటు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నేతగా జగన్కు ప్రతిపక్ష బెంచీలో ముందు వరుస సీటు కేటాయించారు. అదేవిధంగా మంత్రులకు మొదటి వరుసలో సీట్లు కేటాయించారు. దీనిపై 0 అవర్ ముగిసిన తర్వాత శాసనసభలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రకటన చేశారు. సీనియర్ సభ్యులకు సీట్ల కేటాయింపుపై అసెంబ్లీ లాబీలో నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. గంటా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ సభ్యులు మొదటి వరుసలో కూర్చోవలసి ఉన్నందున అసెంబ్లీకి హాజరు కాకుండా తప్పించుకోలేరని పయ్యావుల కేశవ్ సరదాగా వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు సీటు ఎక్కడ వచ్చిందనే అంశంపైన సభ్యుల మధ్య చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం చివరి బ్లాక్ మొదటి వరుసలోనే వచ్చిందని నేతలు తెలిపారు. పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోని ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ 1 చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో 117 కు ప్రత్యామ్నాయం పాఠశాలలో మౌలిక సదుపాయాలపై కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉండవల్లిలోని తన నివాసంలో వర్క్షాప్ నిర్వహించారు. విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేపడితే బాగుంటుందనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ 1 చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. తాను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు జీవో 117 వల్ల కలిగిన దుష్ఫలితాల గురించి అనేక మంది తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. జీవో 117 పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల గత 5 ఏళ్ల ప్రభుత్వ పాఠశాలలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, వారంతా ప్రైవేటు పాఠశాలలో చేరారని చెప్పారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ పాఠశాల విద్యలో ఎక్కువ అభ్యాసన అనంతరం ఏర్పడిందన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో భాషా సబ్జెక్టులో 57% మంది, గణితంలో 54% మంది మాత్రమే అంచనా మేరకు మెరుగ్గా ఉన్నారని అన్నారు. ఇది జాతీయ సగటుతో పోలిస్తే 5 నుంచి 8% తక్కువ అని చెప్పారు. పై తరగతుల్లో ఈ తరం ఇంకా ఎక్కువగా ఉందన్నారు. ఆసర్ 2024 నివేదిక రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో లోపాలను బహిర్గతం చేస్తుందన్నారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం టీచర్ విద్యా శిక్షణలో ఏపీ 60 పాయింట్లు సాధించిందని అన్నారు. 3 రాజధానులు అనేది ఆ రోజుకు తమ విధానం అని, రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెప్తామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అధికార పార్టీ సభ్యులు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారని అన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ సెక్రటరియట్ 2 తాత్కాలికమేనని గత ప్రభుత్వం తెలిపిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు. అధికార పార్టీకి పనిచేయాలని సాక్షాత్ సీఎం మాట్లాడటం తగదన్నారు. స్వతంత్రం వచ్చాక ఏ సీఎం ఈ తరహాలో మాట్లాడలేదని తెలిపారు. రిషికొండలో అవినీతి జరిగిందంటున్నారు. అయితే రిషికొండ కట్టిన కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలని కోరారు. రిషికొండలో అవినీతి అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ జరపాలని అన్నారు. ప్రజలకు బాధ్యతగా ఉండవలసిన ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఓ శాంతితో కూడుకున్న హౌస్ కాబట్టి ఆ సభలో వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులు మేము కాదనలేదు, కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత కంటే వాస్తవికతకి, ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి, అందులో ఉన్న నిజాయితీని, వాటిని వేలెత్తి చూపెట్టి వాటికి మాకు సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం. దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా, వాటికి ఎవరికి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన మా వాస్తవాల్ని అవి మాట్లాడాం. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని, ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడం ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి.
సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను, లేకపోతే ఇక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు, ఏదో ఒకటి మాట్లాడి బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబుదారీతనం ఈ రాష్ట్ర ప్రజానికి మన ఆన్సరబుల్ వాళ్ళకి వాస్తవాలను చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం అడిగాం. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుని మీద ప్రమాణ స్వీకారం చేస్తాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. రాష్ట్ర ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలు ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందన్న సీఎం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అవగాహన పెంచేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పీపుల్స్ పర్సెప్షన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు, అర్జీలు కూడా పెట్టుకునే సదుపాయం గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. నిరక్షరాస్యులు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టే సదుపాయాన్ని త్వరలో తెస్తామని తెలిపారు. పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం కూడా పెరుగుతుందన్నారు. వాట్సాప్ ద్వారా ప్రస్తుతం 200 రకాల సేవలు అందజేస్తున్నామని, నెలాఖరులోగా మరో 150 సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీజీఎస్ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఓన్ స్టేట్ ఓన్ యాప్ విధానంలో సేవల్ని ఒకే ప్లాట్ఫామ్లో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్లపై భోజనంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం అవుతుందని అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన చోట సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించాలని సీఎం వారికి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజ్ సమస్యలు, దోమల బాధ విపరీతంగా ఉన్నా పాలకులు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం వల్ల నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెప్తున్న కుంటి సాకులు వారి చేతగాని తనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల హయాంలో కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్ర అభివృద్ధి చేస్తామని కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐ తరపున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. సంస్థ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలకపక్షం ఎవరో ప్రతిపక్షం ఎవరో తెలియనటువంటి పరిస్థితి, దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఉంది. ప్రజలు 64 డివిజన్స్లో 49 డివిజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పాలకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నేటికి కూడా. మేయర్ గారు, అలాగే కార్పొరేటర్సు, స్టాండింగ్ కమిటీ ప్రజల యొక్క పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున వారు చెప్పేది అధికార పక్షం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంటి సాకులు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు. విజయవాడ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత 81, 86 మధ్య కాలంలో 95, 2000 కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచాం. ఆ రోజున 81, 83 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది రాష్ట్రంలో. అలాగే తర్వాత తెలుగుదేశం 95, 2000 కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది. కానీ
నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా. కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది వారి చేతకాని తనాన్ని ఈ రోజున బట్టబయలవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ దీని పరిస్థితి వల్ల ఇవాళ మార్చి 31వ తారీఖు వస్తూ ఉన్నది. 31వ తారీఖు వస్తుంటే మొత్తం అధికార రెవెన్యూ కార్పొరేషన్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్ఐలు, ఏసీలు, డిప్యూటీ కమిషనర్ల వారు అందరూ కూడా ఇంటి పన్నులు కట్టండి, నీటి ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరు ట్యాక్సెస్ అట్ వర్క్ అని నగరపాలక సంస్థ లోగోలో ఉన్నది. మేము పన్నులు కడతా ఉన్నాం ప్రజలు, కానీ పాలన ఎక్కడ ఉన్నది అనేటటువంటిది. సరైనటువంటి మంచినీరు వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? అనేక ప్రాంతాల్లో సత్యనారాయణపురం, దుర్గాపురం లాంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరులో కలుషితం రావడంతో రంగు మారిపోయి మరి ప్రజలు తాగటానికి భయపడేటటువంటి పరిస్థితిలో నీరు నగరపాలక సంస్థ అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దోమలంటే చెప్పనక్కర్లా. మలేరియా విశృంఖలంగా ఈ రోజున జ్వరాలు పెరిగిపోతూ ఉన్నాయి. వచ్చేటటువంటి ఎండాకాలం, ఈ ఎండాకాలంలోనే ఈ రకమైనటువంటి దోమలు ప్రజలపైన దాడి చేస్తూ ఉంటే మీరు మరి మురుగునీటిని పారుదల సక్రమంగా చేయకపోవటం వలన జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని పైన ఎవరు చర్యలు చేపట్టాలనేటటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. అందువలన నగరపాలక సంస్థలోని మలేరియా సెక్షన్ వారికి ఇవ్వాల్సినటువంటి పైరత్రాన్ని కానీ ఎంఎల్ ఆయిల్ లాంటి దోమల నివారణ కోసం ఇచ్చేటటువంటి ఆయిల్ని కూడా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో నగరపాలక సంస్థ ఉన్నది అనేటటువంటిది స్పష్టం. రాష్ట్ర బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గమ్మ, అధ్యక్షురాలు ఓర్సు భారతి విమర్శించారు. మహిళలకు ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుపట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఏపీ మహిళా సమైక్య నగర కౌన్సిల్ సమావేశం దాసరి భవన్లో నిర్వహించారు. సమైక్య నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఉచిత బస్సు పథకం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం శోచనీయమన్నారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మీ ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి 25,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం 9,400 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీపం పథకాన్ని కుదించారని, డ్వాక్రా మహిళలకు 10 లక్షలకు 0 వడ్డీ రుణాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమైక్య తరపున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ నిన్నగాక మొన్న బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. దానిలో ముఖ్యంగా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 ఇస్తామని చెప్పి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరికి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మనకి బడ్జెట్లో అసలు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 9 పిల్లలు ఉన్నా సరే నేను 60,000 ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ల సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా ఆగచాట్లు పడే పరిస్థితి. దీనిలో కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా 9,400 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం మాత్రమే జరిగింది. అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో, రేపు ఏ ఆధారాలు పెడతాడో, మళ్ళీ ఒకవేళ రేషన్ కార్డు లేదనో, లేక కారు ఉందనో, ఇది ఉందనో, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు పోయిన సంవత్సరం అలా, మళ్ళీ ఇప్పుడు జరగబోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి. మరి ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఎంతవరకు
తెలియని పరిస్థితి. అలాగే ముఖ్యంగా దీపం పథకం, గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరికీ కూడా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని చెప్పడం జరిగింది. అది కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఇంతవరకు కూడా ఎవరికి ఎక్కడో వారాకొర తప్పితే పూర్తిగా మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు కూడా దీపం పథకం అనేది రాని పరిస్థితి. ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు. తాను విజనరీ లీడర్ అని పదే ప్రకటించుకునే చంద్రబాబు నాయుడు హోంగార్డులలో బదిలీలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని, నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని డిఎస్సీ వంటి హామీలు ఇచ్చి 8 నెలలు గడిచినా పట్టించుకోకపోవడం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో విద్య, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకు 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సీఎంలతో పాటు డీజీపీలను కలిసి హోంగార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ హోంగార్డులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశం పైన గత 4 మాసాల నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇటు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నుంచి నిన్నటి గుప్తా వరకు, అదేవిధంగా అటు 2 డీజీపీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో 2014 నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల కాలంగా హోంగార్డులు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది, మాకు ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, మా పిల్లల చదువులో, వైద్యంలో మాకు నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళు ఆంధ్రాకు, ఆంధ్రాలో ఉన్నట్టు వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళమని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం ఇది హోంగార్డులను 2 రాష్ట్రాల్లో పనిచేసినట్టు వాళ్ళను చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకవైపున ఈ డిమాండ్ వస్తూ ఉంటే తగదనమ్మా అని చెప్పేసి 18 మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి ఈ ప్రభుత్వం మొన్న ఒక జీవో జారీ చేసింది. పని చేస్తున్నట్టు వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళకు అక్కడ ఉన్నట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక విజనరీగా ఉన్నటువంటి మీరుగా విజనరీ అని ప్రకటించుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి మీ విజన్ ఏమైపోయింది? 2014లో మీరే కదా ముఖ్యమంత్రి గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంగార్డులందరినీ కూడా తెలంగాణ నుండి ఆంధ్రాకి బదిలీ చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2 ప్రభుత్వాలు చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుని రాష్ట్రానికి తీసుకురావాలని రేపు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఏఐవైఎఫ్గా మేము వినతిపత్రం అందజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల పక్షాన కూడా మీ ఏఐవైఎఫ్గా మాట్లాడడము, పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యువజన రంగానికి, సాంస్కృతిక రంగానికి, క్రీడా రంగానికి 3 శాఖలకి కలిపి 493 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బడ్జెట్ ముందు రోజే పిటి ఉషా గారు కలిస్తే ఈ రాష్ట్రంలో క్రీడలు పెట్టడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ప్రకటనలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప ఏ రకమైనటువంటి నిరుద్యోగులకు కానీ, క్రీడా రంగానికి కానీ ఏ రకంగా ఉపయోగం లేదని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన గత ముఖ్యమంత్రి జగన్ అనుభవ రాహిత్యంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే అర్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం ప్రజలకు ఇబ్బంది అని పేర్కొన్నారు. కొత్త జిల్లాలో అన్ని శాఖలకు అవసరమైన ముఖ్య కార్యాలయాలు ఇంకా ఏర్పాటు కాలేదని తెలిపారు.
4వ రోజు అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. పునర్విభజనలో 4 నియోజకవర్గాలను 2 జిల్లాలకు చేర్చి ప్రజల అవసరాలను గణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గన్నవరం 9 కిలోమీటర్లు కాగా గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరం ఉందని, అలాగే పెనంలూరు నుంచి విజయవాడకి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, వీటి వలన ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మరింత దూరంగా మారాయని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల దూరం పెరిగిన పరిస్థితిని ప్రభుత్వమే సరిచేయవలసిన అవసరం ఉందన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం ప్రజలకు ఇబ్బంది అని పేర్కొన్నారు. కొత్త జిల్లాలో అన్ని శాఖలకు అవసరమైన ముఖ్య కార్యాలయాలు ఇంకా ఏర్పాటు కాలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపాయలు 3,359 లక్షల కోట్లతో అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ కేటాయింపులు చేసింది అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంకెల గారడి మాటల గారడి చేయకుండా ఎన్నో సవాళ్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ది బెస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అధ్యక్ష. గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు పెట్టకథలు చెప్పేవాడు తప్ప అసలు కథ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడిన పరిస్థితులు ఈ సభలో మనం చూసాం అధ్యక్ష. అలాగే మనందరికీ సునామీ గురించి తెలుసు అధ్యక్ష. కేవలం 90 నిమిషాల నుంచి 3 గంటలు మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష. అలాగే పెను తుఫాను కూడా తీరం దాటే ముందు కొన్ని గంటల నుంచి కొన్ని గంటల తర్వాత మాత్రమే ప్రభావం చూపించగలదు అధ్యక్ష. అవి సృష్టించే విధ్వంసం మనం ఎన్నడూ ఊహించిన విధంగానే ఉంటాయి. అలాంటి ప్రళయాలు కూడా కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కొంతవరకు నష్టం చేకూర్చి వెళ్ళిపోతాయి. 2001లో గుజరాత్ కచ్ ప్రాంతంలో వచ్చిన భూకంపం కానీ, 2004లో వచ్చిన సునామీ కానీ, 2014లో వచ్చిన హుద్దూద్ తుఫాన్ కానీ, వాటి ప్రభావం వల్ల అందరి జీవితాలు తారుమారయ్యో మనం చూసాం. అది ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏదేమైనా ముఖ్యంగా అటువంటి సందర్భాల్లో ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అధ్యక్ష. వాటిని మించిన విధ్వంసం యావత్ రాష్ట్రం మీద 5 సంవత్సరాల పాటు జరిగితే ఎలా ఉంటుందో మన రాష్ట్ర పరిస్థితి కొన్ని నెలల క్రితం అలాగే ఉన్న పరిస్థితి అధ్యక్ష. అన్ని వ్యవస్థల్లోనూ విధ్వంసం, అన్ని వర్గాల ప్రజలు బాధలను అనుభవించడం, అందరి భవిష్యత్తు అంధకారం, చివరికి భాషను కూడా వదలలేదు అధ్యక్ష. అది ప్రజలకు అర్థమైంది కాబట్టి నభూతన భవిష్యత్తు రీతిలో చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికి 124 సీట్లతో పట్టం కట్టారు అధ్యక్ష. విపత్తులను అవకాశాలుగా మార్చుకుని పనిచేసే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న నిరంతర శ్రమను ప్రతి ఆంధ్రుడు అభినందించే పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష ఉద్ధరణ కోసం 10 కోట్లు కేటాయించడం సుపరిణామం అధ్యక్ష. నికోలే డి కొండే అనే ఇటాలియన్ యాత్రికుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వివరించిన పరిస్థితి. అలాగే కృష్ణదేవరాయల ఆముక్తిమాల్యదలో తెలుగుదనేల దేశంపు తెలుగే తెలుగు వాళ్ళకుండా తెలుగు కొండ ఎల్లన్న పులుగుల ఇరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస అన్న పరిస్థితి అధ్యక్ష. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉండవల్లి సీఎం నివాసానికి నసరాపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు. చిట్ ఫండ్ బాధితులను ఆదుకుంటామని హామీ. ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సీట్లు కేటాయించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 1వ నెంబర్ సీటు కేటాయింపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 39వ నెంబర్ సీటు కేటాయింపు. పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామన్న మంత్రి నారా లోకేష్. దేశంలో ఏపీ నెంబర్ 1 కావాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.